హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చేపల పులుసు ఎలా చేశానో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సండే స్పెషల్ అండి. చేపల్ని మేము ఇప్పుడే తెచ్చుకున్నాం. ఫ్రెష్గా నీట్గా కడుక్కోండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కూర అనేది. అలా నీట్గా కడుక్కోండి. బయట వాళ్ళు కొట్టించినా కానీ మనకి పైన పులుక అనేది అక్కడక్కడ ఉంటుంది, వేస్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి. రబరాలు వేసుకోండి కడిగినోటి. మనము అవి అంత ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలి. ఫ్రెష్గా నీట్గా కడుక్కోలేదు అవి మనము. ఇంకా ఉంది ప్రాసెస్, లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది మీకు. వాటర్ పోసుకోండి, అలా మొత్తం తిప్పండి. మళ్ళీ ఇంకోసారి చూడండి, ఏమైనా వేస్టేజ్ అలా ఉన్నాయేమో చూసేసి అలా క్లీన్ చేసుకోండి. మనం ఫస్ట్ టైం బాగా కడిగినాం కాబట్టి వేస్టేజ్ ఏం లేదు, జస్ట్ వాటర్ మాత్రమే అలాగ వచ్చాయి. టైం కడగడం వల్ల అలా వేస్టేజ్ ఏమన్నా ఉంటే మళ్ళీ తెలుస్తుంది మనకి, మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి అది వచ్చేసి తలపట్టు అండి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఫిష్, అందుకని మా డాడీ తెచ్చాడు ఈరోజు. చాలా రోజులైంది ఇది, అందుకని ఉప్పు వేసాము. ఉప్పేసి నిమ్మకాయ పిండుతున్నాము. వాటర్ వేయకుండా అలా తిప్పుతున్నాము. స్మెల్ పోతుంది నిమ్మకాయ వేస్తే. ఉప్పు వేసి నిమ్మకాయ ఉప్పు వేస్తే స్మెల్ పోతుంది కాబట్టి అలా వేసి తిప్పుతూ ఉన్నాడు మా పెద్దనాన్న. లాస్ట్లో వాటర్ వేసుకోండి. ఉప్పు అది వేసాం కదా, ఉప్పు నిమ్మకాయ వేసాం కదా, అందువల్ల జస్ట్ ఒకసారి నీళ్ళు వేసి కడిగేసుకుంటే అయిపోతుంది. ఇంతే కడుక్కోవడం. కొద్దిగా కష్టం అనిపిస్తుంది తెలియని వాళ్ళకి ఇది. చింతపండు కొద్దిగా ఎక్కువనే పడుతుంది. పులుపు తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మేమైతే ఇంత వేసుకున్నాము. అది వచ్చేసి 1.5 kg చేపలు, 3 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాం మేము చింతపండు. మసాలా వచ్చేసి కొబ్బరి, తెల్లగడ్డ, 2 పాయలు తీసుకున్నాం, అంటే 2 పెద్ద గడ్డలు తీసుకున్నాం, 1 ఎర్రగడ్డ, ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాం, సాల్ట్ మీకు తగినంత తీసుకోండి. మెంతులు వచ్చేసి కొద్దిగా వేయించుకోండి. ఎన్ని చాలు మెంతులు వేయించుకొని దంచుకోండి. మేమైతే దంచుకుంటున్నాము. మిక్సీకి వేస్తే అంత టేస్ట్ రాదని మేము దంచుకుంటున్నాము. మెంతులు బాగా దంచుకోండి, మెత్తగా మెదగాలి అంతవరకు దంచుకోండి. మెంతులు మెత్తగా దంచుకున్న తర్వాత కొబ్బరి వేసుకోండి. మనం తురిమిన కొబ్బరి వేసుకుందాం. ఇది కూడా బాగా మెత్తగా దంచుకోండి. ఇప్పుడు మనం దీంతో ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి కూడా మెత్తగా దంచుకోండి. ఇందులో మనం మెంతులు, కొబ్బరి, ధనియాల పొడి 3 వేసుకున్నాం. 3 మెత్తగా దంచుకోండి. తెల్లగడ్డ కూడా దంచుకోండి మెత్తగా. మధ్యలో నత్త వస్తుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డ కూడా వేసుకోండి. మనం నానబెట్టిన చింతపండును బాగా కలుపుకుందాం. చింతపండు వాటర్ సపరేటు, పిప్పిని బాగా పిసకండి. అప్పుడు చింతపండు గుజ్జుగా వస్తుంది మనకి. నీళ్ళని చింతపండుని సపరేట్ చేసుకుందాం. మనం దీంతో అల్లము అలాంటిది ఏమి వేయలేదు. మసాలాని మనం ఇప్పుడు చింతపండు నీళ్ళల్లో వేసుకుందాం. మీరు దంచుకోకపోయినా కానీ ఇలా ఓన్లీ మసాలాలు వేసేసుకోవచ్చు చింతపండు వాటర్లో. మసాలా ముద్ద కలుపుకున్నాం, ఇలా వచ్చింది. కొద్దిగా పసుపు వేసుకుందాం. మేమైతే దాని నిండా వేసుకుంటున్నాం, 1 పెద్ద స్పూన్ నిండా వేసుకుంటున్నాం. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. మసాలాలో కారం కలిసేటట్టు బాగా కలుపుకోండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి. దీంతో వచ్చేసి తిరుపతి గింజలు వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, కందిబ్యాలు కాదు శనగబ్యాలు, బై మిస్టేక్ చెప్పేసాను. ఎర్రగడ్డ, ఒట్టి మిరపకాయలు 2, కరింపాకు వేసుకోండి. బాగా ఇవన్నీ వేయించండి. ఇవి బాగా వాడాలి. వాడిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం.
మసాలాని బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేద్దాం. అది బాగా కాలాలంటే ఒక 5 మినిట్స్ ఉండండి, చూద్దాం. ఇలా బాగా కాగిన తర్వాత దీంతో మనం చేపలు వేసుకుందాం. వేమా చేపల కూర నేను చేయలేదండి, మా అమ్మ చేస్తుంది. నాకు చేపల కూర రాదు, ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు. ఈ వీడియోలు నాకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, భలే టేస్ట్గా ఉంటాయి. అందులో ఈ చేపలు అయితే ఇంకా సూపర్గా ఉంటాయి. చేపలు త్వరగా ఉడుకుతాయంట. ఇలా మొత్తం వేసేసుకోండి, మూత పెట్టుకోండి ఒక 10 నిమిషాలు. మళ్ళీ చూద్దాం మనం ఎలా అయింది. ఫ్యూచర్ కోసం ఎన్ని వీడియోస్ తీసుకుంటున్నాను. నాకు అన్ని కర్రీస్ వచ్చు కానీ ఈ ఫిష్ కర్రీ మాత్రం రాదు. మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది. ముక్కలు ఇంకా ఉడకలేదు. కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి. మాకు కారం సరిపోయింది, ఉప్పు సరిపోలేదు, కొద్దిగా వేసుకుంటున్నాం. ఒకవేళ మీకు కారం సరిపోకపోతే డైరెక్ట్గా వేసుకోకండి, బాగుండదు, ఉంటలు కట్టిపోద్ది. ఒక గిన్నెలో కారం తీసుకొని దాంతో వాటర్ కలుపుకొని వంట పోసేసుకోండి, అప్పుడు బాగుంటుంది, అంతా స్ప్రెడ్ అయిపోద్ది. చేపలు ఉడకడానికి 20 మినిట్స్ పడుతుంది. చేపలు వచ్చేసి ఉడికినాయి. ఊరికనే మీరు గంటి పెట్టి కలపొద్దండి, కలిపితే ముక్క అనేది మొత్తం ఇరిగిపోతుంది, ఇరిగిపోయి స్ప్రెడ్ అయిపోతుంది, బాగుండదు టేస్ట్. చేపల పులుసు ఈజీగా చేసేసాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. కరెంటు కూడా పోయింది.